సో cyclic structure of fructose. So like glucose, fructose is also exhibit mutarotation. Fructose is also exhibit mutarotation. సో మ్యూటారొటేషన్ అంటే ఏంటి? ఆల్ఫా ఫామ్ నుండి బీటా ఫామ్, బీటా ఫామ్ నుండి ఆల్ఫా ఫామ్ ఇట్లా కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటాం మనం? మ్యూటారొటేషన్. సో ఆల్ఫా ఫామ్ నుండి బీటా ఫామ్, బీటా ఫామ్ నుండి ఆల్ఫా ఫామ్ ఎప్పుడు కన్వర్షన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మనకి యానోమరిక్ కార్బన్ దగ్గర, అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర OH ఒకవేళ రైట్ సైడ్ అండ్ OH అనేది లెఫ్ట్ సైడ్, 2 పాసిబిలిటీస్ జరుగుతాయి. అంటే దిస్ ఈజ్ ఆల్ఫా ఫామ్, దిస్ ఈజ్ బీటా ఫామ్. ఓకే, సో OH అనేది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 ఫామ్ అయితే అప్పుడే మనకి మ్యూటారొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఫ్రక్టోస్లో మ్యూటారొటేషన్ ఉంది కాబట్టి హెమీ ఎసిటాల్ ఫామ్ అనేది ఎసిటాల్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, హెమీ ఎసిటాల్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. హెమీ ఎసిటాల్ ఫామ్ ఉన్నప్పుడే ఆల్ఫా బీటా 2 ఫామ్స్ ఉంటాయి. సో ఆల్ఫా బీటా ఉన్నప్పుడే మనకి మ్యూటారొటేషన్ జరుగుతుంది. సో ఈ మ్యూటారొటేషన్ నుండి మనకేం తెలుస్తుంది? హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రమ్ experimental data, structure of fructose is furanose. ఓకే, ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫ్యూరనోజ్. అదే గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ పైరనోజ్, అంటే 6 మెంబర్డ్. ఓకే, దిస్ ఈజ్ 6 మెంబర్డ్. ఫ్యూరనోజ్ అంటే 5 మెంబర్డ్. దిస్ ఈజ్ ఫ్యూరాన్, రైట్? దిస్ ఈజ్ ఫ్యూరాన్. సో అంటే ఈ 5 మెంబర్డ్ విత్ ఆక్సిజన్ ఉంటే దాన్ని ఫ్యూరనోజ్ అని అంటాము. ఓకేనా? ఫ్యూరనోజ్ స్ట్రక్చర్ ఉందంట. ఇది ఎక్కడి నుండి తెలిసింది మనకి? ఫ్రమ్ ఎక్స్పెరిమెంటల్ డాటా వి గాట్ టు నో దట్ ఫ్రక్టోస్ ఈజ్ ఫ్యూరనోజ్ స్ట్రక్చర్. ఓకే, సో స్ట్రక్చర్ ఈజ్ OH, HO, CH2OH, CH2OH. This is the structure of furanose, fructose in the form of furanose. ఓకే, ఇది ఎలా వచ్చింది అని అంటే CH2OH, C double bond O, OH, OH, CH2OH. This is the structure of fructose. 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఆక్సిజన్ అనేది దీంతో రియాక్ట్ అవుతుంది. ఓకే, ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ ఆక్సిజన్ దీంతో ఎందుకు రియాక్ట్ అయింది? ఇక్కడేమో న్యూక్లియోఫిలిక్ ఆక్సిజన్, అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేది డొనేట్ చేయగలుగుతుంది. ఇక్కడేమవుతుంది? ఈ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఎలక్ట్రాన్స్ అన్నీ దీని వైపు లాక్కొని మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఇది ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? నెగటివ్ ఛార్జ్. సో నెగటివ్ ఆల్వేస్ అట్రాక్ట్ పాజిటివ్ ఛార్జ్, రైట్? సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కడ అటాక్ అవుతుంది? ఈ కార్బన్ దగ్గర. ఎందుకంటే దిస్ కార్బన్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. ఇప్పుడు ఏం ఫామ్ అయింది? ఇట్లా. ఓకే, అంటే CH2OH, CO-, O- అంటే హెచ్ దీనికి అటాక్ అవుతుంది, OH. ఓకే, నెక్స్ట్ okay, I will do one thing. I'll write double bond here. Okay, for clear understanding. Etaina raskochu. For clear understanding, I am writing this side. Okay. Now CH2OH, COH. ఇప్పుడు ఇక్కడ OH and this OH, and now this oxygen CH2OH, H. ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఎక్కడ లింక్ అయింది? దీనికి లింక్ అయింది. ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇప్పుడు
OH గ్రూప్ వచ్చింది. ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇక్కడ ఖైరాల్ సెంటర్ లేదు, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఖైరాల్ సెంటర్ ఫామ్ అవుతుంది. సో ఖైరాల్ సెంటర్ ఫామ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకసారి OH లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒకసారి OH రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా. ఈ రింగ్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు అని అంటే ఈ కార్బన్ ఇది, దిస్ వన్ ఈస్ దిస్ కార్బన్. ఓకే. అండ్ 1 2 3 4 1 2 3 CH2OH. ఓకే. ఈ కార్బన్ ఇది. ఓకే. ఈ కార్బన్కి ఏమేమి ఉన్నాయి, CH2OH OH. ఓకే. CH2OH ఇంకేముంది OH, ఇవి రెండే ఉన్నాయి కదా, రైట్, OH. ఓకే. సో ఇదేమవుతుంది, ఇది ఈ కార్బన్కి ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఒక OH ఉంది, ఒక CH2OH ఉంది, ఇంకొకటి ఈ చైన్ ఉంది, సరే ఈ చైన్ ఉంది, ఇంకొకటి ఏంటి, ఈ కార్బన్ ఇంకా దేనికి లింక్ అయింది, ఈ ఆక్సిజన్కి లింక్ అయింది, అంటే ఈ ఆక్సిజన్కి లింక్ అయింది, ఇట్లా లింక్ అయింది. ఏంటి, ఈ కార్బన్ ఈ ఆక్సిజన్కి లింక్ అయింది. ఓకే. మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఓకే. H H H. ఇప్పుడు OH ఎటువైపు ఉంది, రైట్ సైడ్. సో దీన్ని ఆల్ఫా ఫ్రక్టోస్ అంటాం. ఓకే. దిస్ ఈజ్ ఆల్ఫా ఫ్రక్టోస్. సో నెక్స్ట్ మనకి ఇంకేం ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, దీంతో పాటు మనకి ఇంకొకటి ఫామ్ అవుతుంది. అదేంటి అని అంటే ప్లస్, ఇక్కడ OH లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇంకొక గ్రూప్ ఎలా వస్తుంది, CH2OH కార్బన్ OH ఇటు వస్తుంది మనకి, OH ఆక్సిజన్. సో దీన్ని నేను ఇంకొక ఫామ్లో రాసుకుంటాను, ఇలా రింగ్ ఫామ్ అవుతుంది దీంతో. ఓకే. దీన్ని నేను ఎలా రాసుకుంటా అంటే ఇది రైట్ సైడ్ ఉంది కదా, ఇంకొకటి లెఫ్ట్ సైడ్, 1 2 3 4. ఓకే. ఇక్కడ OH ఎటు ఉంది, రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు OH లెఫ్ట్ సైడ్ CH2OH వస్తుంది, ఇక్కడ ఆక్సిజన్, ఇది OH, ఇది OH, ఇది ఇట్లా రింగ్ ఫామ్ అవుతుంది, CH2OH. దీన్ని మనం ఏమంటాం, బీటా ఫ్రక్టోస్. బీటా ఫ్రక్టోస్. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బీటా ఫ్రక్టోస్. సో మనకి దీని నుండి ఏమవుతుంది, ఆల్ఫా ఫ్రక్టోస్ వస్తుంది అండ్ బీటా ఫ్రక్టోస్ వస్తుంది. ఓకేనా. రెండు ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఓకే. సో ఇవేమైతాయి అని అంటే ఆల్ఫా టు బీటా, బీటా టు ఆల్ఫా ఇంటర్ కన్వర్ట్ అవుతాయి. సో మ్యూటా రొటేషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే. సో దీందే హ్యావర్త్ స్ట్రక్చర్ రాయాలి మనం. హ్యావర్త్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఇట్లా ఈ సైకిల్లో రాస్తే మనం హ్యావర్త్ స్ట్రక్చర్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఆక్సిజన్ అటాచ్ అయిన కార్బన్ ఇది. ఓకేనా. ఈ కార్బన్ ఫస్ట్ కార్బన్. ఓకే. దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్. ఓకే. ఫస్ట్ కార్బన్. సో ఈ కార్బన్ దగ్గర మనకి ఏముంది, దిస్ ఈజ్ ఫ్రక్టోఫ్యూరనోస్. ఓకే. ఫ్రక్టోఫ్యూరనోస్ అంటే 5 మెంబర్డ్ రింగ్ ఉంది కదా, సో దీన్ని ఫ్రక్టోఫ్యూరనోస్ అంటారు, దీన్ని బీటా ఫ్రక్టోఫ్యూరనోస్ అంటాం. ఓకే. ఫ్రక్టోఫ్యూరనోస్. ఓకే, డన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర OH ఎటు ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే మనం ఏం రాయాలి, బిలో. ఓకే. అంటే OH ఇక్కడ రాయాలి, CH2OH రాయాలి. ఓకే. ఇప్పుడు సెకండ్ కార్బన్, దిస్ ఈజ్ సెకండ్ కార్బన్, దిస్ ఈజ్ థర్డ్ కార్బన్, దిస్ ఈజ్ ఫోర్త్ కార్బన్. ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర OH ఎటు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే ఎబో రాయాలి. ఓకే. మళ్ళీ ఫిఫ్త్ కార్బన్ 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర OH ఎటు ఉంది, రైట్ సైడ్ ఉంది, అంటే బిలో రాయాలి. మళ్ళీ ఫోర్త్ కార్బన్ దగ్గర ఏం చూడాలి మనం, ఫోర్త్ కార్బన్ ఒకటి ఆక్సిజన్కి, ఒకటి CH2OHకి. సో CH2OH అనేది ఇట్లా పైకి రాసుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హ్యావర్త్ స్ట్రక్చర్. ఇది దేంది, ఆల్ఫా ఫ్రక్టోఫ్యూరనోస్. ఓకే. ఆల్ఫా ఫ్రక్టోఫ్యూరనోస్. ఓకే. బీటా ఫ్రక్టోఫ్యూరనోస్ అంటే ఇవన్నీ సిమిలర్ ఉంటాయి, ఈ OH మాత్రం పైనకి వెళ్తుంది, CH2OH కిందకు వస్తుంది, అంతే. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, హ్యావర్త్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోస్. ఓకే. నెక్స్ట్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఇంటర్
కన్వర్జన్. ఇంటర్ కన్వర్జన్స్ అంటే ఏమీ లేదు. మనం వీ హ్యావ్ సో మెనీ కార్బోహైడ్రేట్స్ అంటే అరాబినోజ్, రైబోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్, మానోజ్. వీ హ్యావ్ సో మెనీ కార్బోహైడ్రేట్స్. సో ఒకదాని నుండి ఒకటికి ఇట్లా ఇంటర్ కన్వర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరాబినోజ్ తీసుకొని గ్లూకోజ్ ప్రిపేర్ చేయాలి, గ్లూకోజ్ తీసుకొని ఫ్రక్టోజ్ చేయడం, లేకపోతే ఫ్రక్టోజ్ తీసుకొని గ్లూకోజ్ చేయడం, అంటే ఒకదాని నుండి ఇంటర్ కన్వర్ట్ చేస్తే దాన్ని ఇంటర్ కన్వర్జన్ ఆఫ్ మోనోసాకరైడ్స్ అని అంటాం. సో మన సిలబస్లో ఫస్ట్ ఏముంది, కిలియానీ ఫిషర్ సింథసిస్. కిలియానీ ఫిషర్ సింథసిస్. ఓకే, కిలియానీ ఫిషర్ సింథసిస్ అంటే అరాబినోజ్ నుండి గ్లూకోజ్ ప్లస్ మానోజ్ ప్రిపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, కిలియానీ ఫిషర్ సింథసిస్. అరాబినోజ్ టు గ్లూకోజ్ అండ్ మానోజ్ అంటే అరాబినోజ్ ఈజ్ 5-membered carbohydrate. These two are 6-membered carbohydrates. సో అంటే ఒక కార్బన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజింగ్ వన్ కార్బన్. ఓకే, సో కిలియానీ ఫిషర్ సింథసిస్ అని అంటే అరాబినోజ్ నుండి గ్లూకోజ్ అండ్ మానోజ్ అంటే 1 కార్బన్ ఇంక్రీజ్ చేస్తే 5-membered కార్బోహైడ్రేట్ నుండి 6-membered కార్బోహైడ్రేట్ ఫామ్ అవుతుంది. ఓకే, నౌ విల్ సీ ద రియాక్షన్. CHO 1 2 3 4 CH2OH 5. Okay, this is OH. This is the structure of arabinose. Okay, this is the structure of arabinose. దీనికి నేను ఏం చేస్తున్నా, HCN యాడ్ చేస్తున్నా. HCN యాడ్ చేస్తే ఎప్పుడైనా మనకి కార్బోనైల్ గ్రూప్కి HCN యాడ్ చేస్తే ఏమవుతుంది, సయనోహైడ్రిన్ ఫామ్ అవుతుంది. అంటే ఈ CN- ఇక్కడ అటాక్ అయ్యి ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, OH ఇంకా CN. ఓకే, ఏ కార్బన్ దగ్గర, కార్బోనైల్ కార్బన్ దగ్గర ఆ కార్బన్కి OH CN వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా కార్బోనైల్ గ్రూప్, సో ఈ కార్బన్కి ఏమొస్తుంది, OH CN. ఓకే, OH CN. సో CN నేను పైన రాస్తున్నాను, OH. ఓకే, సో మిగిలిందంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇంతకుముందు కార్బోనైల్ గ్రూప్ అనేది కైరాలా కాదు, దిస్ ఈజ్ నాట్ కైరాల్. కానీ ఆఫ్టర్ ద రియాక్షన్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్, OH, CN, ఇదొక గ్రూప్. ఓకే, అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ వస్తున్నాయి, అంటే కైరాల్ ఫామ్ అవుతుంది. అఖైరాల్ నుండి మనకి కైరాల్ ఫామ్ అవుతుంది. సో కైరాల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి 2 ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే, 2 ఐసోమర్స్ అంటే 2 ప్రోడక్ట్స్ మనకు వస్తాయి. అందులో ఎలా ఉంటుందంటే CN, ఈ 3 యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇక్కడ OH అనేది ఇందులో లెఫ్ట్ సైడ్ ఉంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, రైట్ సైడ్ OH. సో మనకి ఇక్కడ H అంటే ఇట్లా 2 ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు 2 ఐసోమర్స్ ఫామ్ అవుతాయి అని అంటే మనకి ఇక్కడ కైరాల్ సెంటర్ ఫామ్ అవుతుంది. సో అఖైరాల్ నుండి కైరాల్ ఫామ్ అయితే ఎప్పుడైనా సరే మనకి 2 ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో మనకేమొస్తుంది, సయనోహైడ్రిన్. ఓకే, సయనోహైడ్రిన్. ఇప్పుడు నౌ హైడ్రాలిసిస్, H3O+. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, సయనైడ్ హైడ్రాలిసిస్ జరిగితే మనకి COOH వస్తుంది. దిస్ ఈజ్ ఆల్వేస్, సయనైడ్ అనేది ఎప్పుడు హైడ్రాలిసిస్ చేసినా మనకి ఏమొస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. సో ఇక్కడ మనకి సయనైడ్ ఉంది కదా, సో మనకి ఏమొస్తుంది, COOH, OH, ఇది యాజ్ ఇట్ ఈజ్ OH.
ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఓకే, సేమ్ దీనికి కూడా ఏం చేస్తున్నాం మనం, CH3OH యాడ్ చేస్తున్నాం, అంటే హైడ్రాలిసిస్ చేస్తున్నాం. మనకేమొస్తుంది, ఇటు OH ఉంటుంది, ఇటు H ఉంటుంది, మిగిలిందంతా సేమ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఐఆమ్ హీట్ చేస్తున్నా. హీట్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి డీహైడ్రేషన్ అవుతుంది. ఓకే, డీహైడ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్టరిఫికేషన్ అని చెప్పాను. ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి, RC≡OH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది మనకి, ఎస్టర్ వస్తుంది. ఓకే, RC≡OR. ఇది ఎలా వస్తుంది, RC≡OH యాసిడ్ ప్లస్ HOR, అవునా. సరే, సో ఇట్లా OH అంటే H2O వెళ్ళిపోయి మనకి RC≡O ఈ OR ఫామ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే కార్బాక్సిలిక్ యాసిడ్ ఇంకా ఆల్కహాల్కి మనం హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి మనకి ఎస్టర్ వస్తుంది. కానీ ఈ మాలిక్యూల్లో చూస్తే చూడండి, ఒకటే మాలిక్యూల్లో మనకి COOH గ్రూప్ ఉంది, OH గ్రూప్ ఉంది. అండ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇందులో నుండి OH, ఇక్కడ H రిమూవ్ అయిపోయి మనకి ఎస్టర్ ఫామ్ అవుతుంది, సైక్లిక్ ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, C≡O, మళ్ళీ ఇక్కడ ఏంటి OH, CH2OH. ఓకే, ఇది. సో ఇక్కడ OH, ఇక్కడ రింగ్ ఫామ్ అవుతుంది, ఎస్టర్ 1 2 3 4 5. ఓకే, ఇక్కడ మనకి C≡OO ఉందా, ఇక్కడ కూడా C≡OO ఉంది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది, సైక్లిక్ ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, దీనికి ఇక్కడ కూడా సేమ్ అట్లే ఫామ్ అవుతుంది కదా, మనకి సేమ్ మనకి ఏం ఫామ్ అవుతుంది, C≡O, ఇక్కడ OH ఉంటుంది, మిగిలిందంతా సేమ్. OH, CH2OH. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, దీనికి NaHG వేస్తున్నా. NaHG వేస్తే ఏమవుతుంది అంటే రెడ్యూస్ జరుగుతుంది. రెడ్యూస్ జరిగి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆల్డిహైడ్, ఈ రింగ్ బ్రేక్ అయిపోయి మనకి CHO ఆల్డిహైడ్ వస్తుంది. ఇక్కడ OH. ఓకే, మనకి ఇక్కడ ఏమొస్తుంది, దీని స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ దేనిది, మానోజ్. సో మనకి దీని నుండి ఏమొస్తుంది, గ్లూకోజ్. ఓకే, మానోజ్ గ్లూకోజ్. సో అరాబినోజ్ నుండి మనకి ఏమొచ్చినాయి, మానోజ్ గ్లూకోజ్ వచ్చినాయి. ఓకే, మానోజ్ గ్లూకోజ్. సో ఈ సింథసిస్ని మనం ఏమని అంటామంటే కిలియానీ ఫిషర్ సింథసిస్. ఓకే, నా ఎపిమర్స్ అంటే ఏంటో చూద్దాము. ఎపిమర్స్ అంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు గ్లూకోజ్, ఆలోజ్, ఆల్ట్రోజ్ అవన్నీ రాయిపించాను కదా, గ్లూకోజు, గ్యాలెక్టోజు, అయోడోజ్, గ్యాలోజ్, ఇవన్నీ ఏంటి, సేమ్ కార్బోహైడ్రేట్స్, కానీ ఏదో ఒక కాన్ఫిగరేషన్ దగ్గర OH ఇటు అటు ఉన్నాయి. ఓకేనా, సో ఎపిమర్స్ అంటే ఏంటి అని అంటే డయాస్టీరియోమర్స్ దట్ డిఫర్ ఇన్ కాన్ఫిగరేషన్ ఎట్ ఓన్లీ 1 కైరాల్ సెంటర్. అంటే మిగిలినంతా సేమ్ ఉంటుంది, కానీ ఒకటే కైరాల్ సెంటర్ దగ్గర కాన్ఫిగరేషన్ అనేది మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ చూద్దాం మనం. గ్లూకోజ్ స్ట్రక్చర్ ఏంటి, RCHO, OH, CH2OH. నౌ మానోజ్ చూద్దాం. ఇక్కడ మానోజ్ ఉంది కదా, మానోజ్ చూద్దాము. మానోజ్ స్ట్రక్చర్ OH, CH2OH. ఇక్కడ చూద్దామా. సో ఇది ఈ కార్బన్ డిఫరెంట్ ఉంది, అవునా. ఈ కార్బన్ డిఫరెంట్ ఉంది, అంటే OH ఇటు సైడ్ ఉంది గ్లూకోజ్లో, మానోజ్లోనేమో లెఫ్ట్ ఉంది. ఓకే,
నెక్స్ట్ కార్బన్ చూద్దాం. OH లెఫ్ట్, OH లెఫ్ట్ సేమ్. ఇక్కడ ఈ కార్బన్ చూద్దాం, OH రైట్, OH రైట్. మళ్ళీ ఈ కార్బన్ చూద్దాం, OH రైట్, OH రైట్. మిగిలిందంతా సేమ్ ఉంది. ఓన్లీ ఒక్కటే కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ అనేది డిఫర్ అవుతుంది. సో అప్పుడు ఏమంటాం, ఈ రెండింటిని మనం ఎపిమర్స్ అంటాం. ఓకే, ఎపిమర్స్ అని అంటాం. ఓకే, one more example is glucose and galactose. ఓకే, ఇవి రెండు కూడా ఎపిమర్స్. ఇవి ఎక్కడ కాన్ఫిగరేషన్ డిఫర్ అవుతాయి అని అంటే చూద్దాం. CHO గ్లూకోజ్, గ్యాలక్టోజ్ రాయను. ఓకే, CHO OH 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 CH2OH. ఇప్పుడు చూద్దాము, ఇది సేమ్, ఇది సేమ్, దిస్ వన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకే, ఈ కార్బన్ అంటే ఈ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ అనేది డిఫర్ ఉంది. ఇక్కడ ఎన్నో నెంబర్ కార్బన్, C1 C2. ఓకే, C2 దగ్గర డిఫర్ ఉంది కదా. సో ఈ రెండింటిని మనం C2 ఎపిమర్స్ అని అంటాం. మళ్ళీ గ్లూకోజ్ గ్యాలక్టోస్ ఎక్కడుంది, 1 2 3 4, ఫోర్త్ కార్బన్ దగ్గర డిఫరెన్స్ ఉంది. సో గ్లూకోజ్ని గ్యాలక్టోస్ని మనం ఏమంటాం, C4 ఎపిమర్స్. అంటే ఫోర్త్ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంది. సో దీస్ ఆర్ కాల్డ్ ఎపిమర్స్. మరి ఎపిమరైజేషన్ అంటే ఏంటి అని అంటే, ఎపిమరైజేషన్ అంటే ఒక ఎపిమర్ నుండి ఇంకొకటి. ఇప్పుడు నేనేమన్నా ఈ గ్లూకోజ్ మ్యానోజ్ అని చెప్పిన, ఈ గ్లూకోజ్ మ్యానోజ్లో కన్వర్ట్ అయిన మ్యానోజ్ గ్లూకోజ్ అంటే ఇవి రెండు ఎపిమర్స్ కదా. దీని నుండి ఇంకొక ఎపిమర్కి, లేకపోతే ఈ ఎపిమర్ నుండి ఇంకొక ఎపిమర్కి ఇట్లా కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటాము, ఎపిమరైజేషన్ అని అంటాము. ఓకే, సో ఏమంటాము, ఎపిమరైజేషన్. సో ఫస్ట్ ఇందులో చూద్దాము మనము, గ్లూకోజ్ టు mannose. ఓకే, గ్లూకోజ్ టు మ్యానోస్, దిస్ ఇస్ కాల్డ్ ఎపిమరైజేషన్. ఎందుకంటే ఇవి రెండు ఎపిమర్స్. సో ఒకదాని నుండి ఎపిమర్స్ ఒకదాని నుండి ఒక కన్వర్ట్ అవుతుందని ఏమంటాము, ఎపిమరైజేషన్ అని అంటాము. సో ఫస్ట్ గ్లూకోజ్ CH2OH, దీనికి నేను ఏం చేశాను, బ్రోమిన్ వాటర్ యాడ్ చేశాను. బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆక్సిడేషన్ జరిగి COOH ఫామ్ అవుతుంది. ఇక్కడ O CH2OH. Now what I am doing is added pyridine. pyridine యాడ్ చేస్తే ఏమవుతుందనంటే ఈ OH కాస్త లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. దిస్ కార్బన్, దిస్ OH will go left side. CH2OH. Now what I am doing, హీట్ చేస్తే ఏమవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇంకా ఇక్కడ OH ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఆల్కహాల్ రియాక్ట్ అయ్యి మనకి సైక్లిక్ ఎస్టర్ ఫామ్ అవుతుంది. RC డబుల్ బాండ్ O CH2OH. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, NaHG రియాక్ట్ చేస్తే ఇక్కడ CHO వస్తుంది, OH 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 CH2OH. సో ఇది మనకి మ్యానోజేనా, OH OH మళ్ళీ రైట్ సైడ్ OH OH. సో మనకి ఎక్కడి నుండి, గ్లూకోజ్ నుండి మ్యానోజ్ వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎపిమరైజేషన్. సో ఎపిమరైజేషన్. నెక్స్ట్ Labrie de Bruijn van Ekenstein rearrangement. Okay, Labrie de Bruijn van Ekenstein రీఅరేంజ్మెంట్ అంటే గ్లూకోజ్ నుండి మ్యానోస్కి, మ్యానోస్ నుండి ఫ్రక్టోస్కి ఇవి రీఅరేంజ్ జరుగుతాయి. అంటే ఇప్పుడు గ్లూకోజ్ నుండి మ్యానోజ్, లేదా మ్యానోజ్ నుండి ఫ్రక్టోజ్ నుండి గ్లూకోజు, ఇట్లా
ఇట్లా రీఅరేంజ్ జరుగుతాయి. అంటే దీని నుండి ఇది, దీని నుండి ఇది, దీని నుండి ఇది, ఇట్లా ఒకదాని నుండి ఒకటి, ఒకదాని నుండి ఒకటి రీఅరేంజ్మెంట్ జరిగితే దాన్ని ఏమని అంటాము మనము లాబ్రీ డి బ్రూయిన్ వ్యాన్ ఇకెన్స్టీన్ రీఅరేంజ్మెంట్. ఓకే, సో ఫర్ దట్ ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, గ్లూకోజ్, సి డబుల్ బాండ్ ఓ హెచ్ ఆల్డిహైడ్ ఓ హెచ్ ఓ ఓ ఓ. ఓకే, దీనికి నేను ఏం చేశాను, డైల్యూట్ ఆల్కలీ యాడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలీ ఇది తీసుకొని ఇది ఇట్లా వెళ్ళి ఇది ఇట్లా డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ కార్బన్ ఇది ఇక్కడ డబుల్ బాండ్ CO మైనస్ హెచ్ కార్బన్, దీనికి సేమ్ OH మిగిలింది సేమ్. ఓకే, సో వి గెట్ దిస్ వన్, దిస్ ఇస్ CH2OH. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, దీని నుండి మనకి మ్యానోజ్ వస్తుంది, CH2OH. మళ్ళీ దీని నుండి మనకి ఇది దిస్ ఈజ్ గ్లూకోజ్, దిస్ ఈజ్ మ్యానోస్ and we get CH2OH, C double bond O. సో ఫ్రక్టోస్. సో ఈ రీఅరేంజ్మెంట్ని మనం ఏమంటాము, లాబ్రీ డి బ్రూయిన్ వ్యాన్ ఇకెన్స్టీన్ రీఅరేంజ్మెంట్. ఓకే, నెక్స్ట్ రఫ్ డిగ్రేడేషన్ అని అంటే డీగ్రేడ్ అవ్వడం అంటే ఏంటి, తగ్గడం. ఓకే, సో మనకి కిలియాని ఫిషర్లో 5 మెంబర్డ్ కార్బన్ కాస్త 6 మెంబర్డ్ అయింది. అంటే అరాబినోస్ కాస్త గ్లూకోజ్ మ్యానోజ్. ఓకే, గ్లూకోజ్ మ్యానోస్ ఫామ్ అయింది. రఫ్ డిగ్రేడేషన్ అని అంటే గ్లూకోజ్ అరాబినోజ్ అవుతుంది, అంటే ఉల్టా. ఓకే, గ్లూకోజ్ విల్ కన్వర్ట్ ఇంటూ అరాబినోజ్, అంటే ఒక కార్బన్ తగ్గుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటాము, రఫ్ డిగ్రేడేషన్ అని అంటాము. సో రియాక్షన్ చూద్దాము, గ్లూకోజ్ CH2OH. సో అగైన్ బ్రోమిన్ Br2H2O చేస్తే COOH వస్తుంది, CH2OH. నౌ వాట్ ఐమ్ డూయింగ్, కాల్షియం కార్బోనేట్ యాడ్ చేస్తున్నా. కాల్షియం కార్బోనేట్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, COO - 2Ca2+. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ CH2OH. నౌ ఐ am యాడింగ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఐరన్. ఓకే, ఇవి రెండు యాడ్ చేస్తే ఇప్పుడు నాకేమొస్తుందంటే ఈ కార్బన్ ఎలిమినేట్ అయిపోయి ఈ కార్బన్ అనేది ఆక్సిడైజ్ అయ్యి ఈ కార్బన్ కార్బోనైల్గా కన్వర్ట్ అవుతుంది, CHO. నౌ ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ ఇది మనకు కార్బోనైల్గా కన్వర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్, ఈ ఆక్సిజన్ రైట్, ఇంకొకటి రైట్, CH2OH. దిస్ ఈజ్ నథింగ్ బట్ అరాబినోజ్. ఓకే, ఈ రియేజెంట్ని మనం ఏమంటాము అంటే ఫెంటాన్స్ రియేజెంట్. ఫెంటాన్స్ రియేజెంట్. నెక్స్ట్ మనకి ఆల్డోహెక్సోస్ టు కీటోహెక్సోస్. హెక్సోజస్కి ఎగ్జాంపుల్ ఏంటి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్. గ్లూకోజ్లో ఏముంటుంది, ఆల్డిహైడ్ ఉంటుంది. ఫ్రక్టోజ్లో ఏముంటుంది, కీటోన్ ఉంటుంది. సో ఆల్డోహెక్సోజ్ అంటే ఆల్డిహైడ్ ఇంకా 6 కార్బన్స్. ఓకే, కీటోహెక్సోజ్ అంటే కీటోన్ అండ్ 6 కార్బన్స్. ఓకేనా, ఆల్డోహెక్సోస్ టు కీటోహెక్సోస్. సో ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, ఆల్డోహెక్సోజ్ అంటే గ్లూకోజ్. ఓకే, ఆల్డోహెక్సోజ్ అంటే గ్లూకోజ్. అగైన్ CH2OH. ఇప్పుడు దీనికి నేను ఏం చేశాను, ఫినైల్ హైడ్రజీన్
NH2 ఇదేంటి ఫినైల్ హైడ్రోజన్ యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది అని అంటే C డబుల్ బాండ్ NH మళ్ళీ అగైన్ ఇక్కడ CNH ఈ 2 కార్బన్స్ మాత్రమే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. మిగిలినవి యాజ్ ఇట్ ఈస్ దిస్ వన్ CH2OH. నెక్స్ట్ డైల్యూట్ HCl యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఈ 2 బ్రేక్ అయిపోయి మనకి C డబుల్ బాండ్ O, ఇక్కడ మనకి ఇంకేముంది H ఉండే కదా, సో CH, C కీటోన్, ఆల్డిహైడ్ కీటోన్, so CH2OH. Now what I am doing is zinc with acetic acid. ఓకే, జింక్ విత్ ఎసిటిక్ యాసిడ్ వేస్తే ఏమవుతుంది మనకి, ఇది ఒక్కటి మాత్రమే రెడ్యూస్ అవుతుంది, అంటే CH2OH ఫామ్ అవుతుంది. ఇది ఒక్కటి, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ OOO CH2OH. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రక్టోజ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ నుండి ఫ్రక్టోజ్కి కన్వర్ట్ అయింది. నా కీటోహెక్సోజ్ టు ఆల్డోహెక్సోజ్ అంటే ఫ్రక్టోజ్ నుండి గ్లూకోజ్. ఓకే, ఫ్రక్టోజ్ నుండి గ్లూకోజ్. ఓకే, నా ఐఎమ్ టేకింగ్ ఫ్రక్టోజ్ CH2OH, C డబుల్ బాండ్ O, OH. దీనికి నేనేం చేసా, NaHG చేసిన. అప్పుడు ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అవ్వడం అంటే ఏంటి, ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక H, ఇక్కడ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, CH2OH, COH మన యాజ్ మిగిలినవి యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, కైరాల్ సెంటర్ ఫామ్ అవుతుంది. కైరాల్ సెంటర్ ఫామ్ అయితే ఏమని చెప్పాను, ఒక OH ఇటు ఫామ్ అవుతుంది, ఇంకొక OH లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది, OH. సో OOO CH2OH. సో 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి ఎప్పుడు కైరల్ సెంటర్ ఫామ్ అయితే. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, HNO3, అడిషన్ ఆఫ్ HNO3 యాడ్ చేస్తే ఏమవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకే, OHOO. ఓకే, నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ హీట్ చేస్తే మళ్ళీ సేమ్. ఓకే, CH2OH. దీన్ని నేను మళ్ళీ ఏం చేస్తున్నా, రెడ్యూస్ చేస్తే మనకి గ్లూకోజ్ వస్తుంది, దీని నుండి మనకి మానోజ్ వస్తుంది. ఓకే, సేమ్ ప్రొసీజర్, మానోజ్ వస్తుంది.